అందరికీ నమస్కారం. అందమైన ముఖవర్చస్సు, ఆకట్టుకునే ఛాయ, మెరిసే నటన, ఇంకా చలాకీ మనస్తత్వం ఇవన్నీ కలగలిస్తే మనందరికీ ఇష్టమైన అలనాటి నటీమణి కాంచన గారు. వారితో మాట్లాడబోతున్నాం, వారి జీవిత ప్రయాణాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. అమ్మా నమస్కారం. నమస్కారం, అందరికీ నమస్కారం. ఈ సంస్థకి ఐ డ్రీమ్ అనేది పెట్టారు. నేను డ్రీమే చేయలే, ఎందుకంటే ప్రయత్నం రాబర్ట్ బ్రూస్ లాగా పుట్టాం, పెరిగాం, ట్రెడిషన్గా ఉన్నాం, అంటే ఆచార పద్ధతిగా ఉన్నాం, పెద్దల మధ్య పెరిగాం. పుట్టింది పక్కా తమిళనాడు, ఒరిజిన్ ఫాదర్ మదర్ వాళ్ళు తెలుగుదేశం. కాబట్టి ఆ దేశం నుంచి ఇటు తరలిన తర్వాత ఇటు తమిళనాడులో పుట్టక స్టార్ట్ అయింది. ఆ తర్వాత మీరు ఏమైనా అడిగితే నేను దానికి క్రమంగా నేను జవాబు చెప్తా. ముందు ఒక లైన్తో మొదలు పెడతామమ్మా. మనసే అందాల బృందావనం, వేణుమాధవుని పేరే మధురామృతం. అబ్బో, గమ్మకాలు భలే పలుకుతున్నాయి మీకు. మనసే అందాల బృందావనం, వేణుమాధవుని పేరే మధురామృతం. కమ్మని నగుమోమో కాంచుటే తొలినోము, కడగంటి చూపైన కడు పావనం. ఎవరిది? కృష్ణుడిది. అవును. మనసే అందాల బృందావనం, ధని ససని నిధన మమ దిడి దద మమ గగ ధన మమ గగ సస గస మగ అని గని సగ బృందావనం. సుశీల్ గారు కోపం వస్తే ఇట్లా పాడితే శుభ్రంగా ప్రాక్టీస్ చేసి పాడేదాన్ని. చౌకార్ జానకి గారు వీడు అక్కడ గురువు గారిని ఎదుర్కొండా పెట్టుకొని, ఎందుకంటే ఫింగరింగ్ కరెక్ట్గా రావాలి. అవును అవును అవును. తాళానికి వాటికి కూడా ఫింగరింగ్ బాగా రాలేదు. ఎందుకంటే నేనేమో తాళం మా అమ్మగారు నేర్పారు. తాళం లేకుండా పాడితే బాగుండు, అంటే ఇటు ఊరికే యాక్ట్ చేస్తే సరిపోతుంది. కానీ తాళంతో వేస్తే దాని యొక్క గత్తు అంటే కరెక్ట్ పట్టు చిక్కుతుంది అన్నమాట. మొత్తం పాట ఈజీగా పడేసేదాన్ని. ఇప్పుడు అంటే మరి ఎన్నాళ్ళు నోరు మూసుకొని కరోనా వచ్చిన తర్వాత మౌనం 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 మౌనం, జపం జపం, ధ్యానం ధ్యానం, మాట పలకదు కదా. అందుకని మీరు మొదలెట్టింది నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఎస్పి బాలు గురు పాట పాడాడు, అది కూడా జనానికి. ఎందుకంటే ఎలా మిమ్మల్ని అంటే పొగడాలి, ఎలా చెప్పాలి అంటే, ఈ మొత్తం అంతా సృష్టి అంతా కూడా కళలకు పోషణ, కళలకు రసికులు. మీ యొక్క కళ్ళ వెలుగులతోనే ఎక్కడో ఉన్న ఎంతంటి నటులు నాటకాలు కానీ నృత్యం కానీ, ఆ రోజుల్లో ఆడవాళ్ళకి అవకాశం లేని రోజుల్లో కూడా పాటలు, పద్యాలు స్కూళ్ళల్లో, షేక్స్పియర్స్ కాలేజెస్లో ఇట్లాగా పెరిగి 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 ఆర్టిస్టులని మీ యొక్క కంటి చూపుల వెలుగులతో మమ్మల్ని చేశారు. మాకు ఒక స్థానాన్ని ఇచ్చారు చూడండి. కరెక్టా? అంత స్థానాన్ని ఇచ్చి ఇవాళ ఏదో మా చరిత్ర గురించి చెప్పుకుంటున్నాం. మీకు ఎంత మటుకు నచ్చుతుందో కానీ చాలా కష్టం. ఊరికే చూపులకు బాగుండడం కాదు, మేము పుట్టిన తర్వాత మమ్మల్ని దిద్దుకోవాలి, ఎలా నించోవాలి నేర్పాలి, ఎలా చూడాలి నేర్పాలి. కొంతమంది అప్రయత్నంగా చేస్తారు చిన్నపిల్లలు, వాళ్ళ పూర్వజన్మ అదృష్టం. ఇప్పుడు వీణ గాయత్రి అని, తర్వాత ఫిడిల్ మ్యాండిల్ గణేష్ శ్రీనివాస్ ఇట్లా చాలామంది పుట్టుకతో వచ్చిన పూర్వజన్మ. అలాగా నాకు పాట రాదు అంటూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నేను అనుకుని ఇన్ని గమకాలు ఇన్ని రాగాలు ఎట్లా పాడుతున్నా అంటే ఎప్పటికో తర్వాత నేర్చుకున్నాడని విన్నాను నేను. అదొకటి స్టార్ట్ చేసి జ్ఞాపకార్థం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, నమామి భగవత్పాదం శంకరా లోకశంకరం, నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. విదితా కిల శాస్త్రసుధా జలదే, महितोपनिषत्कथिता निधये हृदये कलये विमलं चरणं
భవ శంకర దేశికమే శరణం. చాలా ఉంది పాడాలంటే. ఎంత గొప్పగా పాడుతున్నారమ్మా మీరు. అంటే ఎక్కడ ఊహించుకోలేకపోతున్నాం. ఒక ఎయిర్ హోస్టెస్, ఒక చలాకీ నటి, మూలాలు మాత్రం ఎంతో శాస్త్రీయంగా అన్ని గమకాలు పలుకు. మీకు తమాషా ఏంటంటే ప్రపంచంలో ఏది చెప్పినా చేసేదాన్ని. డాన్సు తోడి మాస్టర్ గారు మీసాల టబ్బుగా పిలక పెట్టుకొని వచ్చేవాడు స్కూల్ నుంచి, కాన్వెంట్ గుడ్ కాన్వెంట్ ఇచ్చి వచ్చిన తర్వాత ఆయన్ని చూడగానే భయం. ఇవాళ ఇంట్లోంచి 6:30కి వచ్చి కూర్చునేవాళ్ళు. మృదంగం ఆయన, గిరిద, తర్వాత ఫ్లూటు, తర్వాత తాళం కొట్టి ఆయన. మాస్టర్ గారిని చూడగానే గుండె డామ్ అనేది. అంటే తోడివను పైగానే నడుకు కట్టేసేవాళ్ళు ఆ రోజుల్లో. అంటే షేప్ రావాలని. కొన్నాళ్ళు అయిన తర్వాత గూనితో నడిచేదాన్ని. అంటే ఏంటమ్మా అంటే మరి మాస్టర్ గారు ఏంటో ఇదంతా కట్టించి తాళ్ళేసి ఇది చీరలేసి కట్టేవాళ్ళు నడువులు. அந்த மாதிரி இருக்கக்கூடாது, நல்லா అழగా షేప్ ఆడుకోవడం. అంటే వాళ్ళు ఎంత క్రమశిక్షణ చేసేవాళ్ళు అంటే ఎట్లా అంటే బాడీ లూజ్గా ఉండకుండా దేనికి ఏదైతే స్టాటిస్టిక్స్ ఎంత బాగా ఉండాలో ఫార్మేషన్ ప్రపోర్షన్ అలా చేసుకునేవాళ్ళు అన్నమాట. అలాగే నేర్చుకునేసరి నేను అన్నీ నేర్చుకునేదాన్ని. మాస్టర్ గారు మాస్టర్ గారు వచ్చేటప్పుడు కిటికీలోని చూసేదాన్ని. కిటికీలు పిలకేసుకుని చక్కగా అందంగా ఉంటారు, ఎర్రగా. అమ్మో ఇవాళ ఈయన వచ్చాడు, ఈయన సరిగా మా పదనే లంబో కుమికర అమ్మో నేను పాడని చెప్పి అక్కడి నుంచి జంప్ అలా అలా చూసేవారు. జాలేసి నాకు పట్టు నొప్పి అట్లా తోలేసేదాన్ని. ఇవాళ బాధపడుతున్నా. అంటే ఆ కొంచెమో కొద్దో నేర్చుకున్న కాస్త ఎఫెక్టు అంటే ఇప్పుడు ఈ వయసు వచ్చిన తర్వాత ఏమీ చేయలేం కదా. అవును అవునవును. ఆడలేము. ఆడాలన్నా ఆ శక్తి రాదు, పోయిన శక్తి మళ్ళీ రాదు. ఉంటుంది శరీరంలో. మరి డ్రైవింగ్ను ఈత కొట్టేటప్పుడు ఎట్లా సహజంగా కన్నారితే ఎట్లా ఆటోమేటిక్గా ఉంటుందో అట్లాగా అన్నీ ఆ సాధన వల్ల వస్తుంది. అప్పుడు ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే అయ్యో నేను నేర్చుకోపోయానే. సుశీల్ గారు అంటారు బాగా పాడతావు కదా, కొంచెం సాధన చేయకూడదు, సంగీతంగా రాదు. సంగీతం మన మాస్టర్ కూచిపూడి మాస్టర్ గారి దగ్గర సంగీతం ఇది బాగా నేర్చుకుంటే శుభ్రంగా పాడేదాన్ని కదా. ఇప్పుడు ఆ కోరిక సరే పర్వాలేదు భజన్స్ పాడదాం అని దాని మీద అంటే ఎక్కడ ఏ కష్టమైన పాటల మీద ఇష్టం ఎక్కువ నాకు. ఎందుకంటే ఈ లైట్ సాంగ్స్లో మీరు ఎక్కువ పడింది. ఎందుకంటే ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ వెంకటేష్ కర్ణాటక ఎక్కడో రికార్డింగ్ జరుగుతుంది, ఊరికే తొంగి చేశా. బాలుకి విపరీతమైన గమకాలు పడతాయి. ఏనండి ఏమయ్యా అన్ని గమకాలు వద్దయ్యా, గమక వద్దంటున్నారు బాబు అంటే అది వినడాకే మన బాలుకు ఊరికే తిరిగిపోతాయి వర్షన. అవునవును. అయ్యో బాలుగారు అది అందుకని లైట్ సాంగ్స్లో మీకు ఏంటంటే కంట్రోల్ ఉంటుంది. కంట్రోల్ చేయాలి అంటే ఎంతవరకు అంత పాడాలి. ఈ కష్టమైన పాటలు కొంచెం గమక ఎక్కువైనా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చులేండి. అవును అవును. అంటే ఎక్స్టెంపర్ సంచారం మందన స్వకల్పన. అవును. అది మనోధర్మ సంగీతానికి దానికి ఇస్తా ఉంటుంది. మన సరే ఎక్కువసేపు సంగీతాన్ని గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే కళా పోషకులు ఇంతమందిని మమ్మల్ని అందరినీ కూడా పోషించినటువంటి ఈ ప్రపంచంలో భాషా భేదాలు లేవు. అంటే నాకెంత దూరం సంతోషం అంటే కళలంటే ఒకటే భాష ఒకటే హద్దు అనేది లేదు. అందానికి పంచభూతాలు అందరినీ ఒకే రకంగా చూస్తే కదా. అది వేరు ఇది వేరు ఇది వేరు చూడు. వెంకటేశ్వర స్వామి పాటలో అది కుక్క మీద పడ్డ పుడమే అయినా ఒకటే ఏనుగు మీద కాయు ఎండొకటే. అంచేత భాషని ఎందుకు మనం తోసేస్తాం? భాష తెలియనందువల్ల వచ్చే నష్టాలు. ఇప్పుడు చిన్న విషయం చెప్తాను నేను. చిన్నప్పుడు మన పెళ్లి చేసి చూడు కాలగిరి పిక్చర్ చేస్తున్న రోజుల్లో నేను పుల్లయ్య గారు జానకి గారు వెళ్ళిపోతున్నారు మార్కెట్కి, నేను ఎందుకు వెళ్ళకూడదు? పోసి నీళ్ళు పోగానే మార్కెట్ పోతుందే, నాకు ఆ మార్కెట్ పోవడం ఏంటో తెలియదు. నాకు ఆవిడ వెళ్ళిపోతుంది, నేను ఎందుకు వెళ్ళిపోకూడదు? నాకు కూడా సరదాగా ఉంది. అంటే అప్పట్లో జనం తక్కువ అన్న మార్కెట్ చక్కటి డిస్ప్లేస్మెంటు చాలా బాగుండేది, అలా నీట్గా ఉండేది. ఇట్లా నానా గందరగోళం అసలు రూపురేఖలు ఇప్పుడు కంప్లీట్గా అన్ని మొత్తం టోపోగ్రఫీ ది హోల్ సిటీస్ ది ప్లాన్ ఎవ్రీథింగ్ హెస్ గాన్. ఐ హావ్ నో రైట్ టు సే బట్ వీ హ్యావ్ టు లివ్ విద్ ఇన్ అవర్ లిమిట్స్. సో అవన్నీ చేసినప్పుడు ఒకసారి నేను మా ఫాదర్తో అన్నాను, నాన్నగారు మీరు నాతో రండి బయటికి.
ఎందుకు ఎక్కడికే? మీరంతా కొంటారు 6 రూపాయలు బెండకాయలు, నాకెందుకు 12 రూపాయలు చెప్తాడు వాడు అంటే నవ్వారు. నేను తీసుకెళ్తే ఎప్పుడిపా కేజీ ఎప్పుడిపా అంటే 13 రూపాయలు இருக்குమ్మా. యా ఎంగ అప్పా 1 వేళ ఎనకు 1 వేళ అంటే రేపు లేకపోతే ఆ పేరు పెట్టుకొని నన్ను అదే డబ్బులు అడుగుతావు కదా అంటే నవ్వారు. ఎందుకంటే ఆ వ్యత్యాసం బికాస్ యూఆర్ అన్ గుడ్ స్టేటస్లో ఉన్నాం కాబట్టి. అది వెంటనే చూపిస్తారు. అందుకే ఇప్పటికీ అంటారు కొన్ని మార్కెట్లోకి వెళ్తే కార్లోంచి దిగద్దంట. అందుకని ఎక్కడన్నా వెళ్తే ఎవరినన్నా నాయన నాకు కావాల్సింది కొనిపెట్టిన ఆయన నాకు ఏడిపోచ్చింది 30 రూపాయలు. ఇప్పుడు రాజ్ కుమార్ పిక్చర్తో డార్జిలింగ్కి వెళ్ళానమ్మా. ఆ 3 వేషాలు అది 3 వేషాలది బ్రహ్మాండం పిక్చర్. త్రిశూలం అని, శంకర్ గురు అని, అన్ని 3 వేషాలు. కాశ్మీర్కి వెళ్తే అందరూ దొంతలు స్వెటర్లు కొనేస్తున్నారు. కొంటుంటే నేను కిట్నా హే అంటే 1000 అన్నాడు ఆ రోజుల్లో. నన్ను చూసి మీరు అరిస్టోక్రాటిక్గా కనిపించారు. సో నాకు ఏడుపు వెళ్ళిపోతున్నా. అందరూ వెళ్ళి కట్టలు అమ్మా 30 రూపాయలు 25 రూపాయలు నెక్లెస్ ఇది నిట్ చేస్తానమ్మా స్వెటర్లు అవన్నీ తీసుకెళ్ళిపోతుంటే ಮಿಸಸ್ ಏನಕ್ಕೆ ಅಳ್ತಾ ಇದೀಯಾ ಏನಕ್ಕೆ ಅಳ್ತಾ ಇದ್ದೀರಾ? ಇಲ್ಲ ನೀವೆಲ್ಲ ತಗೊಂಡು ಎಲ್ಲರಿಗೂ ಪ್ರೆಸೆಂಟ್ ಮಾಡ್ತೀರಾ, ನನ್ನ ನೋಡಿದ್ರೆ 1000. ನೀವು ರಾಜ್ಕುಮಾರ್ ಈ ಥರ అయితే ಯಾಕೆ ಹೋಗ್ತೀರಾ? ನೀವು ಹೋಗಬೇಡಿ, నీవేం ಬೇಕో. అప్పుడు వాళ్ళు చెప్పి నేను దూరం నుంచి చెప్తే వాళ్ళు నాకు అదంతా పట్టుకొచ్చా. అంటే సింపుల్ యాజ్ ఆఫ్ ఎకానమీలో స్టేటస్ని బట్టి కూడా అదే ఇంక్రీజ్. అవును, అదే ఇంక్రీజ్ ఆబ్వియస్లీ అమ్మా. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి యొక్క సృష్టిలో ఈ కళల్ని పోషించి ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అందరినీ కూడా అప్రిషియేట్ చేసి ఎక్కడో ఉన్న వాళ్ళని మనలాంటి వాళ్ళని వెలుగులో తీసొచ్చి మాకు ఒక స్థానాన్ని ఇచ్చిన మీకు ఎన్ని వేలకి ఈ జన్మకి బహుశా మనం కలుస్తాం లేదు. ఈ మనిషి జన్మలో ఇటువంటి మహత్తరమైన కళలతో భాషా పరిజ్ఞానాన్ని గురువులను కానీ మీ అందరినీ కానీ టెక్నీషియన్స్ కానీ అది ఎంత వాళ్ళు ఎంత మహానుభావులు అండి. ఎవరూ లేకపోతే అవును అమ్మా. రూపురేఖలు కనాంబ గారు, టిపి రాజలక్ష్మి, ఐ బిలీవ్ ఆవిడ తమిళ్లో ఫర్ ది ఫస్ట్ టైం షీ హాజ్ ప్రొడ్యూస్డ్ ది ఫస్ట్ స్క్రీన్ మూవీ యాజ్ ఎ హార్స్ రైడర్, యాజ్ ఎ ఫైటర్, యాజ్ ఎ మ్యూజిషియన్. నాకు తెలియదు ఆ బ్రాహ్మణ్ లేడీ ఫర్ ది ఫస్ట్ టైం ఫిలిం మేకింగ్. అంటే దేనికి ఎంత కృషి పడితే పిక్చర్ అంటే చాలా ఈజీగా ఊరికి టిక్ చేస్తాం కదా, దానిలో కూడా ఎంతో ఎడ్యుకేషన్ ఉంది. అంటే మా బొట్టు వాళ్ళని రెక్టిఫై చేయడానికి అంటే సాధన ఒక గురువు ద్వారా మాత్రం కాకుండా ప్రతి వాళ్ళ దగ్గర అక్షరానికి శబ్దానికి ఎంతవరకు చేయాలి, ఎంత మోతాదులో చేయాలి. లేకపోతే పెద్ద నటులతో వాళ్ళందరూ ఎక్కడున్నారు, పితృలోకంలో ఎక్కడున్నారు తెలియదు ఎప్పుడూ అనుకుంటుంటాను నేను. కనామ్ గారు, తర్వాత సావిత్రి గారు, తర్వాత అంజలిదేవి గారు, ఇంకా శ్రీరంజని గారు, మాలతి గారు, ఎంత వీళ్ళందరితో మీకు బాగా స్నేహం ఉండేదమ్మా? చాలా కాదమ్మా, మాకు పెళ్లి చేస్తుడని విజయ నాగిరెడ్డి గారు వాళ్ళ దాంట్లో మొత్తం అందరూ పిల్లల్ని వేసుకొని తీసుకెళ్ళేవాళ్ళు వ్యాన్లో వేసుకుని. మా సిస్టర్ కూడా బేబీ గిరిజ అని పెళ్లి చేస్తుడు అని చిచ్చు చిసింద్రి అని వేషాలు ఉండేవి అందులో. అంతా అన్నయ్య ఆల్ ఇండియా రేడియో అన్నయ్య గ్రూపే మొత్తం అంతా. పొద్దున్న సరిగ్గా 8 వాకిట్లో వ్యాన్ వస్తుందండి. వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళబుద్ధి అవుతుంది. డాన్సు, మాట్లాడడం, కూర్చోవడం, లేవడం. ఎల్వి ప్రసాద్ గారు జాలీగా ఉండేది అక్కడంతా. ఎంత పెద్ద ఈస్ట్ ఏషియాలో వాళ్ళది బిగ్గెస్ట్ స్టూడియోస్ కదా. అవును, వాహిని. అసలు నాగిరెడ్డి గారు వాళ్ళు అందరూ ఏమైంది రిహార్సల్ జరుగుతున్నాయి అనేవారు. ఆయన చూసి నవ్వుకుంటేదాన్ని. వాళ్ళ డాటర్ నా క్లాస్మేట్ విజయ అని విద్యోదయ స్కూల్లో. సరే అట్లా వాళ్ళ పిక్చర్లు చిన్న పాపల వేషాలు. కందామోహన్ కలెక్టర్ వాడు రోజు కెమెరా ఎక్కి ఏడుస్తాడు. వాడిని దీంట్లో లేదా కర్ర పెట్టి కొడతానంటాడు. వాడిని ఎత్తుకొని ఆ రోజుల్లో అంటే ఆత్మీయతలు వేరు. అవును, అంటే చెప్పే సాధన కొన్ని ఏళ్ళకి అది బాగా ఉండాలి అనుకుని ఫ్రేమ్. కానీ నాగేశ్వరరావు అంటారు అంత అలసిపోయి ఎక్కడి నుంచి అంత బాగా ఇది ఎన్ని వేల మంది చూస్తున్నారు, ఎన్ని వేల మందితో పిక్చర్లు తీస్తే ఎన్ని వేల మంది, ఎంత డబ్బు, ఇది డబ్బు కాదా, ఇది భగవంతుడు కాదా? అబ్బో ఆయన దగ్గర
ఎక్కడన్నా ఇరుక్కున్నామో అలా అంతేనా? ఏంటి అడబెట్టాం మొహం? ఆలోచిస్తున్నాను మీరు చెప్పిన. ఆహా, మమ్మల్ని అడుగుతారు ఆయన. ఇలా చూస్తాం. ఆయనతో ఏం మాట్లాడుతుండే రామారావుతో మాకు ఇబ్బంది లేదండి. ఆయన ఒకళ్ళతో పలకరు, ఒకళ్ళు మాట్లాడరు. కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నారమ్మా మీరు. ఇబ్బంది లేని మనిషి అంటే రాజారు అట్లా. అమ్మ ఫస్ట్ టెల్ మీ, హౌ ఆర్ యూ సో ఫుల్ ఆఫ్ లైఫ్? నా ధ్యాన్ అది సత్యసాయిబాబా గారు ఎక్కడున్నారో ఆయనకి ఎట్లా ఒక్కొక్క గురువులు. ఇప్పుడు మహాసన్నిధానం ఆఫ్ శృంగేరి చూసేవారు అలా 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 చూసేదాన్ని, అలా చూసేదాన్ని. అందరినీ చూస్తారు. పైన ఉంటుంది కదా వాళ్ళ గుడ్డ, అదేంటి అమ్మా నాన్నగారు వాళ్ళు చూసుకుంటున్నారు, ఇల్లు వాకిలు చూసుకున్నాను, డ్యూటీ చూసుకున్నాను, ఎందుకు ఆయన చూడు అంటే పెళ్లి కాలేదు, పనికి రాదు. ఆ ఫిలిమ్స్లో ఉంది. నా సామిరంగా పొద్దున్న నుంచి సాయంత్రం ఏకబడి శృంగేరులు ఎక్కడ అంతమందిలో కూర్చున్నారు. లలితా శ్రీమాత్రి, శ్రీ మహారాజు, శ్రీమతి సింహాసని, చిత్రకూట సంపద, దేవకార సమయం, విద్యుద్భాన శాస్త్రం, చతుర్భావ సమయం. ఇక అది నిజంగాను బాబా గారికి వాళ్ళు లేకపోతే అండి ఇక మనిషిలో పరివర్తన రావడానికి ఎందుకు నన్ను చూడరు, ఎందుకు అట్లా తిప్పుకుంటారు అంటే ఎందుకు పనికిరానా నేను అంటే బాధ ఎలా ఉంటుంది ఒక్కొక్కళ్ళకి. అలా అనిపించదమ్మా మీకు? ఎందుకు చూడరు? మా ఫాదర్ మధ్య అది ఎట్లా ఉంటుంది, సరిపోతుందంతా బాగుంటుంది అని అవుతారా. నేను రాగానే అట్లా తిప్పుకునేవారు. నా సామిరంగా వాళ్ళని మాత్రం చూస్తారు, నన్ను చూడరా మీరు అని చెప్పి. ఫైనల్గా మొత్తానికి ఒకటే మాత్రం ఆయన ఎక్కడో ఉన్నా నేను వీళ్ళు ఎక్కడికి వెళ్తే నేను రాను అక్కడికి. చంద్రమౌళేశ్వర దగ్గర ప్రదక్షిణ కొడుతుంటే మా నాన్నగారు వెళ్తే ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అడిగా. అంటే స్వామిని భిక్ష చెప్పేసి వెళ్ళిపోనామని చెప్పేసి వస్తాం. అడిగి ఏం శాస్త్రి ఎక్కడ ఉంది మీ అమ్మాయి? ఇక్కడ కూడా శృంగేరిలో ఉంది, ఎక్కడుందంటారంటే అంటే హీ డజంట్ నో దట్ పర్టికులర్లీ ఆయన ఏం చెప్తారు నా మనసుని బట్టి అని. అంటే నేను అట్ ఎ డిస్టెన్స్, ఆ తుంగభద్ర దాటి నేను అవతల ఉన్నాను. చంద్రమౌళేశ్వర ఉండే భవనమేమో ఆయనది, మా ఫాదర్ మాదిరి వెళ్ళిన చోటుకి. ఏం చేస్తుంది అంటే గుళ్ళో ఉందంటే సరే వచ్చి కరెక్ట్గా రిపీట్ చేశాను. అంటేను పర్వాలేదే, నా మనసుని అర్థం చేసుకొని మా అమ్మ నాన్నగారు ఉన్న చోటుకి నేను రాను, నేను ఈశ్వరుడితోనే ఉంటాను అన్నది మీరు అర్థం చేసుకొని ఏం చేస్తుంది ఎక్కడ ఉంది అని అంటే ఏంటంటే నాకు చెప్పమని. నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు అని అనుకోకు, నాకు తెలుసు. మీది అమ్మ అన్ని కోణాల నుంచి పూర్తిగా వికసించిన జీవితం మీది. అంటే అన్ని యూ హెవ్ సీన్. అటు ఇంగ్లీష్ దంచిపడేస్తారు, తెలుగు భాష మీద ఇంత పట్టుంది, దక్షిణాది భాషలు అన్నిటి కూడా మీరు మాట్లాడతారు. అటు క్లాస్ అని కాదు, మాస్ అని కాదు, మీరు చలాకీ రోల్స్ వేశారు, సంప్రదాయంగా చక్కటి అణకువగా ఉండే రోల్స్ వేశారు. ఇంత వైవిధ్యం మీలో ఉందంటే దానికి కారణం ఏమిటో అని ఆలోచిస్తున్నానమ్మా. కారణం కాదండి, అంటే నాకు ఒక విచిత్రమైన థ్రిల్. అంటే సపోజ్ ఈ లో క్లాస్లో ఎవరన్నా మాట్లాడుతుంటారంటే స్కావెంజర్స్ వస్తారు, యాందమ్మా అటు చూస్తావు, ఓ ఈ భాష బాగుంది, ఈ భాష బాగుంది, అది నేర్చేసుకుంటారు, పట్టేసుకుని యాదా యాడ బాగుందా. వాళ్ళు ఎట్లా మాట్లాడితే వాయమ్మో అనగా ఐ ఫీల్ ద పెక్యులారిటీ. చాలా కష్టం అమ్మాయి. అవును, you just cannot pick it up like that unless you go through it. You have to absorb it right there. సో నాకు పర్సనలీ ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ భాష అంటే దీని పరి ఎక్కడికి పోతే అక్కడ ఇది పట్టుకుంటుంది. లేదు నాన్నగారు ఆ సౌండ్ ఫోనెటిక్స్ ఏదో విచిత్రంగా ఉంది మాట్లాడేది. కోనసే ఏ అమ్మాయి వెళ్ళిపోయి వచ్చేసేటి. దంజాల్ గారు నాకు అల్లుడవుతాడు, మన విశ్వనాథ్ గారి సీనియర్ అసిస్టెంట్. జంజాల గారు అయ్యో సుపరిచితులు, జగమెరిగిన. నాకు సొంత అంటే గంగలూరు రాజమండ్రి తాలూకు కాబట్టి మా బావగారి తాలూకు నుంచి అక్కడ నుంచి పూర్ణయ్య గారు ఈజ్ ఎంఏ ఎల్ఎల్బి లాయర్. బట్ జన్మలో ఏది లా చేయలేదు, అంటే ప్రాక్టీస్ చేయలేదు. సంపాదన అంతా
ఇది పొలాలు, తర్వాత కొబ్బరికాయలు, బొండమూరు లంకెళ్ళు, అంతే లంకే కదా మొత్తం అంతా కొబ్బరికాయలని. అంచేత సంవత్సరానికి ఒకసారి మన ఇంటికి వచ్చిన తర్వాత భోషాణంలాగా సంవత్సరానికి నేను చూస్తుండేది లెక్క పెట్టుకొని తెల్లటి మల్లు చీరలు, తర్వాత సెంట్లు, తర్వాత పిల్లలకి ప్యాంటు షర్టు అని. నేను అడిగేదాన్ని మా మదర్ని, ఎందుకమ్మా ఇంత పెద్ద పెట్టెలు అంటే సంవత్సరానికి ఒకసారే కొంటారట ఆ రోజుల్లో. ఇప్పుడు చూడండి మనం అనుకుంటే ఈ డ్రెస్ దీనికి బాగుండదే, రేపు మ్యారేజ్కి వెళ్ళాలంటే అట్టా 5,000 అయితే ఇందులే కొనేద్దాం, కొనిన తర్వాత కొంపలో ఉంటుంది. అది ఎప్పుడు రిపీట్ చేస్తాం మనకు తెలియదు. అవును, అది మళ్ళీ పాత పడితే దానికి కట్టుకోవాలనిపించదు. అవును, నిజం. నేనేం చేస్తున్నానంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో హ్యాపీ. నా క్లాస్మేట్స్ ఎవరైనా చీర బాగుందంటే తీసుకో, ఐ దిస్ ఇస్ లవ్లీ, ఐ సెడ్ గో హెడ్. సో ఐ ఆస్క్ దెమ్ టు పిక్ దట్ అప్ వాట్ ఎవర్ దే వాంట్. అంటే ఇట్ ఈస్ సార్ట్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంటల్. బేసికల్ వాట్ దే సేస్, నేను చోట కూర్చోలేను, తర్వాత ఇఫ్ ఐ ఫీల్ ఐఎమ్ అన్నెసెసరీగా ఇవాళ భోజనం చేశానంటే వాట్ ఈస్ ఇట్ ఐవ్ డన్. మా సిస్టర్కి ఉంది ఆ హ్యాబిట్. ఇవాళకి నువ్వేం సాధించావు, నువ్వు భోజనం చేసావు, నిద్రపోతావు, లేకపోతే ఏదైనా సొళ్ళు కప్పులు పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే అమ్మా అమ్మా అది చెప్పవే, ఇంతే కదా. సో దే సంథింగ్ ఎల్స్ యూ హ్యావ్ టు లర్న్ సంథింగ్ విచ్ యూ డూ నాట్ నో. వాట్ ఎవర్ ఇట్ ఇస్. సపోజ్ నేను గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ కూర్చుంటాను, సరీరిగా ఇవన్నీ అక్కడికి వెళ్ళి కూర్చుంటా. సో దట్ ఐ కెన్ ప్రాక్టీస్. నేను ఒకతే ప్రాక్టీస్ చేస్తానో చేయను, లేకపోతే పక్కన నుంచి ఏమిటే నీ తొందర అంటారు. సో మెనీ థింగ్స్. అది అంటే మీకు ఒక మనిషి పైకి రావాలంటే ద హోల్ యూనిట్ మేబీ అండర్స్టాండింగ్గా ఉండాలి, దానికి తగ్గట్టు వాళ్ళు ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు రావడానికి చూసి సంతోషపడాలి. ఇంకోళ్ళు ఇంతకన్నా మెరుగ్గా ఉంటే ఇంతే వచ్చిందే, ఇంతకన్నా బెటర్గా సాధన ఉంటే బాగుంటే అనే మంచి మనస్సు ఉండాలి. నక్రోధ నా మాత్సర్ణ లోభో నా ఆశువామతి ఉండకూడదు. అది ఎందులోదో మీకు తెలుసు. అవును, రైట్. సో నేను స్టాప్గా ఇంగిలి మింగకుండా మాట్లాడుతాను కాబట్టి ఇంకేదైనా ఫర్దర్గా మీరు ఏదైనా తిరుమలాంబ గారు అని పిలిస్తే మీరు పలుకుతారా? తిరుమలాంబ గారు అని పిలిస్తే. తిరుమలాంబ గారా? మీకు 2-3 పేర్లు ఉన్నాయని. తిరుమలాంబ అంటే తిరుపతి దేవస్థానానికి స్థలం ఇచ్చినందుక తిరుమలాంబ గారు అని మీకు పేరు ఉండిద్దమ్మా ఫస్ట్లో? లేదు లేదు, మీకు 2 పేర్లు మారి తర్వాత కాంచన అయ్యారు మీరు అని. లేదు, వసుంధరాదేవి ఒరిజినల్ తాతయ్య గారు వాళ్ళు పెట్టింది. అంతకు ముందు తిరుమలాంబ అని కూడా పేరు ఉండేది అంటారు, నిజం కాదమ్మా? లేదు, వసుంధరాదేవి అమ్మ వాళ్ళు పెట్టిన పేరు అయితే. తర్వాత ఆయనకి డైరెక్టర్ శ్రీధర్ గారి ఏంటంటే వైజయంతి మాల మదర్ వెరీ బిగ్ ఆర్టిస్ట్, ఇస్ గజల్ సింగర్. చాలా బాగుంటారు ఆవిడ, పాడతారు. మంగమ్మ సదని జెమినీ స్టూడియోస్ పెద్ద కన్సర్న్స్లో వర్క్ చేశారు ఆవిడ. ఆయన అప్పట్లో ఇప్పుడు మరీ వచ్చిన పేర్లు నిక్కీ. ఇప్పుడు కల్పకం అంటే కప్పు అని ఇంట్లో పిలుచుకుంటారండి, పాప అంటారు, లేకపోతే బేబీ అంటారు. చిన్న పేర్లని ఆ పేరు పెద్ద పేరే మామూలుగా అయితే బడి కమలా, కామాక్షి, మీనాక్షి చూడండి మనం పాత. అవును, అది దాని యొక్క ఒరిజినాలిటీ ఫామ్ పోగొట్టి ఇంతే పెట్టి పిలుస్తారు. పెట్టినేమంటారు అంటే ఏంటంటే మన ట్రెడిషన్కి పనికిరాంది. అది ఉంటే చివరిదన్నా పెట్టు, కుమారి అనో, దేవి అనో, మాల అనో, ఏదైనా ఒక ఫినిషింగ్ కావాలి కదా, అట్లా చేయకూడదట. అందుకని ఈయనేం చేశారంటే ரொம்ப పెరుసా இருக்குது పేరు. ఇట్స్ ఎ లాంగ్. వసుంధరాదేవి అంటే పెద్ద. బట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ పెద్ద వాళ్ళు ఆర్టిస్టులు అయిన తర్వాత వాళ్ళ వైజయంతి మాల, సరోజాదేవి గారు, తర్వాత ఇంకే చాలా పొడుగైన పేర్లన్నీ ఉన్నాయి కదా చాలా వాటిలో, ఇంత పొడుగు. ఆ తర్వాత ఫాదర్ మేళ్ళు, ఇంకెవరు సర్నేమ్స్, ఇవన్నీ. అప్పుడు నేను అనుకున్నా ఆ రోజుల్లో దే వాంట్ ఓన్లీ దిస్ మచ్ ఆఫ్ నేమ్. కాంచన, శివాజీ, ఎంజీఆర్, ఎన్టీఆర్. సో ఫుల్గా ఎన్టీఆర్ అంటే చాలు. ఎప్పుడు మాకు డ్రామాల్లో అట్లా ఏదో ఒక తమాషా జోక్ వచ్చింది, అతనికి ఏదో ఫంక్షన్ చేస్తే ఏఆర్ఎస్ అని. నేను ఎప్పుడు చూసినా 3 అంత పేరు సున్నాదాం పోస్ట్ మ్యాన్ కరెక్టా పోమా అంటే. సరే, అంత పొడుగు పేరు పెడితే తెలీదు వాడికి. ఆ 3 లక్షలు ఉంటే కరెక్ట్గా వాడు పోయి అడ్రస్ చేస్తారంటే న్యాచురల్ ఇట్స్ జోక్ కదా. అంటే ఫుల్ నేమ్ అక్కర్లేదు, అబ్రివియేషన్స్లో తెలిసిపోతుందంటే ఎంత గొప్ప విషయం అయి ఉండాలి ఆ మనిషి. అవును అవును. సో దట్స్ ఎ క్రెడిట్ ఫర్ ది పర్సన్ హూ ఇస్ ఇన్ దట్ అడ్రస్. రైట్ కదా, కరెక్ట్ అమ్మా.
మీకైతే మరి కాంచనా అని పేరు పెట్టింది ఎవరు? మన డైరెక్టర్ శ్రీధర్ గారు. శ్రీధర్ గారు. దట్ వాజ్ ది ఫస్ట్ టైం ఐ థింక్ మన ఇండస్ట్రీలో కొత్త వాళ్ళు కావాలి అని. నేను ఎయిర్లైన్స్లో ఉండగా మెనీ పీపుల్ వర్ వాచింగ్, దిలీప్ కుమార్, రాజ్పూర్ వాళ్ళందరూ అనుకునిగా ఐ నెవర్ యూస్ టు బి బాదర్డ్ అబౌట్ దెమ్. అంటే ఆ రోజుల్లో వీ హార్డ్లీ హ్యాడ్ 600 రూపీస్ అండి మాకు ఎయిర్లైన్స్లో అప్పట్లో ఇచ్చేది. ఓటీ గీటీ అన్నీ కట్ చేసి అంతా జీతం 600 జీతం. అంటే అప్పట్లో కూరగాయలు కానీ ఇల్లు కానీ బాకీలు కానీ అన్నీ ఎట్లా ఉండేది తెలుసా? ఇటు పెద్ద హీరోయిన్గా ఉన్నప్పుడు కూడా అట్లా విరవగలేదు. అంటే దట్ యూనిఫామ్ దట్ గత్ యూఆర్ ఇన్ ద గవర్నమెంట్, క్వాజీ గవర్నమెంట్ అప్పట్లో, ఎయిర్ వైస్ మార్షల్ వీళ్ళందరూ. సో వీ గెట్ 5 stars, ఫుడ్ గిడ్డు ఆన్ అ బిగ్ స్కేల్ ఉంటుంది. విఐపీస్. యూ యూస్ టు వేర్ సారీస్ కదమ్మా అప్పుడు? సారీస్ నేను వచ్చినప్పుడు వీ హ్యాడ్ అ బ్యూటిఫుల్ చీఫ్ హోస్టెస్ ఆఫ్ బాంబే. ఆవిడంతే దేవి వసుంధర, యూ విల్ హ్యావ్ టు go in for sarees because now internationally people want sarees. They are not interested in your cap and skirt. They have the tradition. They feel India should have girls with. But before that you wore a skirt, amma? You never. నేను ఎంటర్ అయిన తర్వాత within the second year, first year లో సారీసే స్టార్ట్ అయిపోయింది. వింటర్ సీజన్, సమ్మర్ సీజన్కి వెరైటీస్ ఇచ్చేవాళ్ళు. అలాగా వేరియస్ డ్రెస్సెస్ అండ్ వింటర్ బ్యాగ్, వింటర్ గ్లేజియర్, బ్యూటిఫుల్ గ్లేజియర్స్. నేను మన వాళ్ళ ఇంట్లోకి వెన్ ఐ రిటైర్డ్, ఐ వాలంటరీ రిటైర్మెంట్ చేసుకున్నాను. ఎందుకంటే ఐ వాజ్ సపోజ్డ్, ఎందుకంటే వీ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ స్పెల్, మై ఫాదర్. ఎందుకంటే ఇంజనీరింగ్లో ఆయనకి చాలా పెద్ద ఫ్యామిలీ విత్ లాట్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్స్ ఇన్ ఒంగోలు, కరవది, చాలా పెద్ద. అంటే మేము డైమండ్స్లో పుట్టి పెరిగి, అంటే మాకు అలవాటు అయిపోయి అది పోయిందే లేదే అన్న ఫీలింగ్ లేకుండా నేను మా సిస్టర్ కూడా. ఇప్పుడు సపోజ్ యూ సీ డైమండ్స్ అన్న సారీ, ఇట్ ఈస్ జస్ట్ నార్మల్. వీ డోంట్ ఫీల్. ప్రాబబ్లీ అమ్మవారి మీద ఉంటే కూడా అట్లా చూస్తామేమో. బట్ నార్మల్లీ వెన్ వీ సీ అనిపిస్తుంది. బికాస్ వీ హెవ్ సీన్. మాకు ఒక్కొక్క డాన్స్కి, ఒక్కొక్క ఐటెంకి వీ కమ్ సీ బాపాలాల్, దే ఆర్ సపోజ్ టు బి ది ఫేమస్ జ్యువెలర్స్. అమ్మ, చాలా ఐశ్వర్యంతో కూడిన జీవితం, బాల్యం అంతా చూసిన తర్వాత ఒక్కసారిగా కష్టం వచ్చినప్పుడు కుటుంబంలో మీరు చదువు మానేయవలసిన పరిస్థితి వచ్చింది. సో ఆ పరిస్థితుల్లో మరి ఈ ఉద్యోగం వచ్చినప్పుడు మామూలుగా సంప్రదాయ కుటుంబాల్లో కొద్దిగా ఎయిర్ హోస్టెసా, సినిమానా అంటే వెనకాడతారు. మీకు ఎలా పర్మిషన్ ఇచ్చారు? ఎవ్వరు పర్మిషన్ ఇవ్వాలి. అంటే ఇది ఎట్లా ఉందంటే, ఒక అన్నోన్, మీకు జీవితంలో కష్టం అనేది బాగున్న వాళ్ళు సరే, బాగా లేని వాళ్ళు సరే, చదువు ఉన్నవాళ్ళు సరే, చదువు లేని వాళ్ళు సరే, బీద సాదా అనేది. అంటే మీకు ఏజ్ అడోలెసెన్స్ అంటే ఏంటి, 15, 14, 15, 16 వస్తున్నప్పుడు మీకు ఇంట్లో అన్ని రకాలుగా బ్రేక్ అయిపోయిన తర్వాత అది పుల్అప్ చేయడం మెంటల్గా ఏమవుతుందంటే, పెద్దవాళ్ళకి వాళ్ళు డౌన్ అయిపోతారు. అయినప్పుడు కొడుకులు ఉంటారు, లేకపోతే మనవాళ్ళు ఉంటారు, బ్రదర్స్ ఉంటారు. మేమిద్దరం ఆడపిల్లలు ఇద్దరమే. సో దట్ మాకేంటంటే, నేను ఆల్రెడీ అప్పటికి 15, 16 అంటే నియరింగ్ ది మెజారిటీ అనమాట. ఫాదర్ వాళ్ళు డిఫికల్టీస్లో ఉన్నప్పుడు ఐ డి నాట్ నో వై సో మెనీ పీపుల్ యూస్ టు కమ్. అంటే యూ పే మీ, యూ హ్యావ్ టు పే మీ 10,000, 15,000 అందరు. నేను ఐ యూస్ టు ఆస్క్, ఎందుకు వీళ్ళందరూ వస్తారు నాన్నగారు అంటే? అప్పులు. అప్పు అంటే ఏంటి నాన్నగారు నాకు తెలీదు. అప్పు అంటే ఎవరికన్నా మనం అవసరానికి తీసుకుంటే అది వీ హ్యావ్ టు రిటర్న్ బ్యాక్, మంది కాదు కదా. ఓ అట్లా ఒకటి ఉంటుందా? ఎందుకంటే నాకు తెలిసి చిన్నప్పుడు మా ఇంటి పక్కన వివి గిరి గారి ఫ్యామిలీస్ అంతా ఉండేవి. ఆయన వాళ్ళు కాంగ్రెస్లో అట్లా ఆయన జైలుకి పోవడం రావడం. తర్వాత మన ఇంట్లోనేమో ఒంగోలు కరవది నుంచి బస్తాల చింతపండ్లు, ఉప్పులు, బియ్యాలు, అంటే ఆ లక్ష్మీ తాండవ ఆడుతుంది. తర్వాత సొరుగులు వరుసన ఉంటే అప్పుడు ఇంతంతలా కాయిన్స్, రూపాయలు, 2 రూపాయలు, 5 రూపాయలు ఇంతంతలా మూటలు ఉండేవి. ఓ పక్క నుంచి నేను, ఓ పక్కన మాకు యాదవులు ఉండేవాళ్ళు, పనిచేసేవాళ్ళు. దే ఆర్ ఆల్ వాట్ ఈజ్ ఇమిగ్రేటెడ్ ఆర్ బ్రాట్ బ్యాక్ బై గాంధీజీ టు ఇండియా.
దోస్ వర్ ది డేస్. వాళ్ళు ఎందుకు మన ఇంటికి వచ్చారో, ఎప్పుడు ఎట్లా మన ఇంట్లో అలవాటు అయ్యారో అంటే చిన్న, ఐ డు నాట్ నో ది బేస్, బట్ 12 మంది మన ఇంట్లోనే ఉండేవాళ్ళు అన్నీ. ఆమెకి గిరిగారి మిస్సెస్కి, వాళ్ళకి ప్రసవానికి వాటికి వెళ్ళినప్పుడు మేమందరం వాళ్ళతో ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అమ్మాయి తాళపాకులు డబ్బులు లేవంటే అట్లా ఇట్లా తీసి ఇట్టు పోసేవాళ్ళం. అంటే మా ఫాదర్ మరి ఈ చిల్లర తక్కువైంది ఏం అడిగేవారు అండి. ఇట్ వాస్ పోరింగ్ లైక్ దట్. సో ఇక్కడి నుంచి మేము పప్పులు, ఉప్పులు, బియ్యాలు, పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు, శంకర్గిరి, ఉమాచల్గిరి, సారథి వీళ్ళందరూ ఇట్లా ఇట్లా వచ్చేవాళ్ళు. ప్లేయింగ్ ఏజ్ అది. చాలా పట్ 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 ఒక సరదా. పక్కన కంచే ఒకటి మాకు. ఇట్ వాస్ ద ఓన్లీ అబ్స్ట్రక్షన్. అదర్వైజ్ యూ కెన్ జంప్ అరౌండ్, గో అరౌండ్. ఐ యూస్ టు బి ది క్రికెట్ టీమ్ కెప్టెన్. ఓహో, అది కూడా ఉంది. క్రికెట్ ఆడేవారు మీరు? అంటే ఏది అంటే బౌలింగా బ్యాటింగా మీరు? బ్యాటింగ్, బౌలింగ్ రెండు. స్పిన్నింగ్. ఆహా. ఓ అంటే నాకెందుకో వాడు కొడితే నేను కొట్టలేదు, నేను కొట్టాను అంటే స్పిరిట్ వాస్ దట్. రైట్. హౌ మచ్ ఐ మాస్టర్డ్ అడగండి. మాస్టర్ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అని అంటారే. దట్స్ అ ఫ్యాక్ట్ ఇన్ ఫ్యాక్చువల్ లైఫ్. అంటే అన్నీ ఒకసారి చేయాలని అనుకోవడం అంత తప్పు లేదు. బట్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ జీల్. దట్ మాస్టర్స్ వాళ్ళు షీఈ్ వెరీ పవర్ఫుల్, ఇంటర్నలీ షీఈ్ ఎ ఫైర్. అంటే బయటికి కనపడను. ఇప్పుడు ఒక పర్టిక్యులర్ ఐటమ్ ఆర్ స్టెప్ నాకు రాలేదనుకోండి, అది రాలేదు అన్నారని వాళ్ళు అన్నారన్న దానికి ఇది ముందర నాకు నా మీదే కోపం వచ్చి వాళ్ళు మాస్టర్ గారు చెప్పేది అట్లా చూస్తుంటా. దే అండర్స్టాండ్ దట్ ఐ గాన్ డీప్ ఇన్ టు దట్ యాంగిల్. అంటే ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్ ఆఫ్ మీ. భక్త తుకారాంలో 2-3 చోట్ల వాళ్ళు కథక్ డాన్సర్స్. అవును. సోహన్ లాల్, ఈరలాల్ వాళ్ళదే మాస్టర్స్. ఇప్పుడు ఒక్క కాలుతోనే తిరిగి అన్ని నా చేత ప్రతి దాంట్లో ఒక్క కాలు చేయాల్సిందే నేను. आप ऐसे नहीं कर सकते चक्कर, ना दिन कर नहीं कर सकते. షార్ట్ వెయిటింగ్ ఎవరు లేరు. నాగేశ్వరరావేమో సన్యాసి, ఎక్కడికో ఆయన ఎక్కడైనా తిరిగి రావచ్చు. అప్పటిదాకా నా షార్ట్స్ అవ్వాలి. రౌండ్ మార్కే బ్యాలెన్స్ నై కర్ సక్తే. క్లాప్స్ కొట్టారు, ఒకే షాట్లో చేశారు. అంటే హీఈస్ ప్రొవోకింగ్ మీ. యూ కెనాట్ డూ దట్, యూ కాంట్ డూ దట్, హూ ఎల్స్ కెన్ డూ అన్న లెక్కన. సో అదొక టెంపర్మెంట్. ప్రాబబ్లీ దే వాంట్ టు సాధించాలని గెట్ అవుట్ ఆఫ్ దట్. అంటే తీద్దామా అక్కర్లేదా ఇట్లా అడిగేవాళ్ళు. ఏంటి తీద్దామా అంటే ఐ కెనాట్ డూ అని అంటానేమో. డిఫిటిజం నాకు నచ్చదు. బేసిక్గా ఐ డోంట్ లైక్, ఐ డోంట్ వాంట్ ఇట్. ఓకే, మీ కర్మ మీరు అనుభవించి నా కర్మ నేను అనుభవం అంచేత ఇట్ సార్ట్ ఆఫ్ ఒక ఎక్స్పెరిమెంట్, సీరియస్ ఎక్స్పెరిమెంట్. ఏమవుతానో అని నాకు తెలీదు. బికాస్ ఐఎమ్ గోయింగ్ టు ది వరల్డ్ టు వర్క్అవుట్ ఫర్ మై పేరెంట్స్. ఐ ఆస్ట్ పిట్టపూర్ మహారాజా, తర్వాత మైలవరం రాజా, వెంకటగిరి రాజా వాళ్ళందరూ మెడ్రాస్ థియేటర్స్లో తిరుగుతుండేవాళ్ళు. వాళ్ళందరూ మా తాతయ్య గారికి బాగా క్లోజ్. ఈ సమర్వెల్స్ స్టార్ట్ మాది ఒంగోలులో తాతయ్య గారిది. అంచేత వాళ్ళ పెద్దలందరికీ బాగా. వైట్ హౌస్ పిఠాపూర్ మహారాజా, తర్వాత కోరమండలిలో అతని వైఫ్ కుక్కు అని వాళ్ళు పోలీస్ కమిషనర్ ఆఫ్ నాయుళ్ళు వాళ్ళు. సో దే వర్ సీనియర్స్ ఇన్ గుడ్షెపర్డ్స్ కాన్వెంట్ చదువుతుండగా. సో దే నో దట్ వీఆర్ ఫెమిలియర్. సో ఆల్ ద సిస్టర్స్ దే నో హూ ఐ యామ్, వాట్ ఐ యామ్ అని. హైదరాబాద్లో అనే పిక్చర్లో వర్క్ చేస్తుంటే నాగేశ్వరరావు అంటే సంబడి ఈజ్ వెరీ కీన్ టు సీ యూ అంటే, మై గాడ్ దిస్ ఇస్ చిన్నది పాత్ర, హౌ కమ్ అంటే యు ద మోస్ట్ బ్యూటిఫుల్ లుకింగ్ గర్ల్ వసుంధర, యూ థింక్ ఐ కెన్ అఫోర్డ్ టు ఫర్గెట్. ఐ డిడ్ంట్ నో దాట్ you still remember it as one of the beauties from the convent as I was small, which was stunning. Ante see ఆ స్కూల్ బేసెస్ ఏముంటుంది, యూ కమ్ అవుట్ విత్ ది ట్రూత్. అక్కడికి వచ్చేటప్పటికి మీకు రిస్ట్రిక్షన్స్ ఏముండవు, యూ నార్మల్. అది దట్ ఐ హ్యావ్ బీన్ మెయింటైనింగ్ విత్ ఎవ్రీబడి. అండ్ ఇఫ్ నబడి ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐ కీప్ ఆఫ్ టు మై సెల్ఫ్. ఓకే, బట్ నార్మల్లీ ఐ ఆల్వేస్ మేక్ ది పీపుల్ హూ ఆర్ dull or
very seriously involved, make them feel comfortable, morally help them out, so that the atmosphere they can think of. Right. You can proceed further step. అది సో అట్లా వచ్చి అలా అయిన తర్వాత అండ్ దే సెడ్ యూ క్యాన్ వర్క్ ఇన్ అలయన్స్. I said, are the women work? There's one lady from South India, is Bhargavi Iyer. I suppose you suit all right, we can put in a word with all the chiefs. అప్పుడు తర్వాత సెలెక్షన్ వాజ్ డన్. మీ ఇంగ్లీష్ అంతా అక్కడే వచ్చిందమ్మా? లేదు, కాన్వెంట్ స్టడీస్. కాన్వెంట్ నుంచి మీకు మంచి ఇంగ్లీష్ వచ్చేసింది, అది బాగా ప్లస్ అయి ఉంటుంది మీ ఎయిర్ హోస్టెస్ ప్రొఫెషన్ కూడా. It goes on while talking extempore from somewhere, hearsay. You see, incorporation of the people where you mingle with. Ante, I don't feel that any language is something away from the normalcy. Because first, the phonetic sounds that we are acclimatized to. Secondly, Sanskrit based manakandarki. You see, most of the Telugu hearers have been the topmost in Tamil Nadu, in Hindi, if I am not incorrect. అవును. సావిత్రి గారు, కనాంబ గారు, ఎస్వి రంగారావు గారు, చిత్తూరు నాగయ్య గారు, ఇట్లా లెక్క చూసుకుంటే చాలామంది సరళ, ఇట్ జస్ట్ కమ్స్. నాకు ఎప్పుడు ఎక్కడ ఫ్లైట్లో కనపడితే ఏదో మాట్లాడతాను కదా, ఏమై లలితా శాసనం చదివిన తర్వాత లాంగ్వేజ్ నాకు రాదని ఎవడ చెప్పడానికి, ఆయన అట్ట చూసేదాన్ని. అందుకనే పాతాడిపోయారు పక్క 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 అన్ని మంత్రాలు డబ్బ 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 అంటే ది ఫ్లో సో ఈజీలీ. ఎనీ అవును ఫోనెటిక్స్, ఏ అక్షరం కావాలంటే మీకు అసలు ఇది తెచ్చుకోక్కర్లేదు, ఇట్ ఇస్ దేర్. అవును. తమిళ్లో వికృతి ప్రకృతి అంటే యూ హ్యావ్ సర్టన్ నాన్ వర్డ్స్, మీకు వర్డ్స్ లేవు వాటిల్లో. సో యూ హ్యావ్ టు ఇన్కాపరేట్ ఆర్ టేక్ ఇట్ ఫ్రమ్ దేర్ అండ్ ఫార్మ్ ఎ సెంటెన్స్. అమ్మా, మీరు అంత అందగత్తే, అంత ఒక మీరు ఎంత డైనమిక్ డాషింగ్గా ఉన్నా ఒక కంప్లీట్గా మేల్ డామినేటెడ్ వరల్డ్ని హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటేనే కొంచెం ఆ టెక్నీషియన్స్ అందరూ కూడా దే ఆర్ మెన్. సో ఎలా హ్యాండిల్ చేసుకునేవారు మీ 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 గ్రేస్ని, మీ అందాన్ని? ఎవరు అక్కడ గీత గీసి ఎవరు కూడా స్టెప్ ఇన్ అవ్వకుండా, ఓవర్ స్టెప్ అవ్వకుండా? No, I was mostly with the technicians than the artists. ನಾನು ಶಿವಾಜಿ ಗಾರು, AP ನಾಗರಾಜನ್ ಅವರು ನಮ್ಮ ಪೊಣ್ಣು ಇಲ್ಲೆಲ್ಲ ಟೆಕ್ನಿಷಿಯನ್ ಪೊಣ್ಣು అంటే కెమెరా. ఆయన బేసికలీ రైటరు శ్రీధర్ గారు, కెమెరా. ఆయన నాకేమి రాదనేది ఒకటి టేకెన్ ఫర్ గ్రాంటెడ్ దట్ ఐ నో నథింగ్. ఎందుకంటే యువర్ అఫీషియల్, వెన్ యువర్ అఫీషియల్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ యూ టు హ్యావ్ హ్యాంకీ ప్యాంకీ వే ఆఫ్ వాకింగ్ అండ్ ట్రైంగ్ టు ల్యూర్ సంబడి. యువర్ ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. అంతేమా అంతేమా. యూనిఫామ్ వేసుకున్న తర్వాత యూనిఫామ్లో హౌ డూ ఎక్స్పెక్ట్ అ పర్సన్ టు మూవ్ ఆర్ బిహేవ్? You cannot have any, unless you find somebody is looking at you and then you realize that, oh, you're being appreciated and all that. And first and foremost thing, the very first one which was quite daring or sort of frightful was the way they were having arms over the shoulders. అవును. ఆ తర్వాత it became nothing. You are a what shall I say, companion. You're equally a colleague, so you don't differentiate between the pilot or anybody. Hi ante hi అని మేము అంటూ భుజాలు కొట్టుకుంటాం. సో at particular areas లో you don't have that. అది higher ups and lower ups అనేది లేదు. you have to be universal. అండ్ ఆ రోజుల్లో ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ అమ్మా, ఒక మహిళ బయటకు అడుగు పెట్టడం, ఇలాంటి ఒక ప్రొఫెషన్ డేరింగ్. నన్ను చాలామంది అడిగారు, ఎట్లాగండి ఇంత పెద్ద కుటుంబంలోంచి. I said it's my own choice. బట్ ఐ మీన్ యూఆర్ ఫుల్ ఆఫ్ సో, అంటే మీకు మీ జీవితమే ఒక మలుపులు తిరిగిన ఒక అద్భుతం. మీరు నటించిన 200 సినిమాలు, 200 పైన సినిమాలు, అన్ని భాషల్లో, ఇదంతా అనుకుని ఉంటారు కదా. అంటే పిక్చర్స్లో చాలామంది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన మేడం జయలలిత గారి దగ్గర నుంచి కానీ ఆ తర్వాత వచ్చిన శ్రీదేవి వాళ్ళ దగ్గర వాళ్ళందరినీ కంపేర్ చేసినా కూడా జానక్ గారు, సౌకార్ జానక్ గారు, సావిత్రి గారు, తర్వాత పెద్ద పెద్ద హీరోయిన్స్ సరోజదేవి గారు, పద్మిని గారు, అనదర్ బ్యూటీ, ద 3 sisters లలితా పద్మిని రాగిని, వీళ్ళందరూ కూడా వచ్చేసే రోడ్ల కంపారిటివ్లీ వాళ్ళు దే హ్యావ్ రియల్లీ టాయిల్డ్ ఎ లాట్ అండ్ వర్క్డ్ ఎ లాట్ అండ్ లెఫ్ట్ ది లెజెండరీ టు ది ఎక్స్టెంట్ దెన్ నోబడీ కెన్ రీప్లేస్ దెమ్ ఆర్ యా.
వైజయంతిమాల ఫామ్లు కానీ అంటే పర్ఫెక్షన్, వాట్ ఎవర్ దే డు పర్ఫెక్షన్. వీటిల్లో ఏంటంటే వాట్ ఈస్ పాసిబుల్ మేక్ ఇట్ న్యాచురల్, దట్ ఈస్ మై అది కాన్సెప్ట్. నాట్ ఎగ్జాక్ట్లీ రిపీట్ వాట్ ద సేమ్. ఐ హ్యావ్ మై ఓన్ ఒరిజినాలిటీ. అవును. నేను ఎప్పుడు రాగానే ఎప్పుడు నాకు కొంచెం హైగా, ఇప్పుడు సావిత్రి గారు వాళ్ళకి దే హ్యావ్ దట్ ఆపర్చునిటీ టు బాల్ అవుట్ అండ్ సర్టన్ సీన్స్కి చాలా హెవీ ఎమోషన్ కావాల్సి వస్తుంది. అంటే కొన్ని లోపల ఇప్పుడు ఎవరన్నా పోయినప్పుడు కొంతమంది, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఇన్సిడెంట్ చెప్తాను. జయలలిత గారు షీ వాజ్ వెరీ క్లోజ్ టు అవర్ ప్లేస్, బర్కిట్ రోడ్లో మామూలుగా నేను వెళ్ళా. నాకెందుకో తెలీదు, ఐ ఆల్వేస్ హ్యాడ్ ఎ ఫీలింగ్ ఆఫ్ మై సిస్టర్లీ ఎఫెక్షన్ టువర్డ్స్ హర్. వెదర్ షీ లుక్డ్, వెదర్ షీ అట్లా చూడనట్టు షీ వాచెస్, షీ అబ్జర్వ్స్ వాట్ ఆల్ ది క్వాలిటీస్ వీ హ్యావ్ అండ్ ఆల్ దట్. నేను చూసినట్టు ఐ హ్యావ్ మై ఓన్ characteristics which can never change for sake of somebody, and no complexes. I used to be steady because I've been an all-rounder all over. So అమ్మాయి చూస్తున్నాను నాకు తెలుసు. She used to say, oh, you have a very good setup of this. Oh, పర్వాలేదే, అప్రిషియేట్ చేస్తుంది. అంటే నాకు కొంచెం ఎక్స్ట్రాడినరీ వెరైటీ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ డ్రెస్సింగ్, ట్రింకెట్స్. దే ఆర్ నాట్ ది వాట్ షల్ ఐ సే బంబాస్టిక్ ఉండదు. వెరీ వెరీ లైట్ అండ్ మోస్ట్లీ కొంచెం అది ఈస్థెటిక్ అవుట్లుక్ ఎంటైర్లీ కొంచెం వెస్టర్న్గా ఉంటుంది. అండ్ ఐ లైక్ ఇట్. ఐ డూ మై డిజైనింగ్ అవన్నీ నేను చేసుకునేవారు. మీరు డిజైనింగ్ అంతా మీరు ఈ స్టెప్ ఏంటి ఈ స్టెప్ ఒకటి ఉంది మీది వెస్టర్న్ సైడ్లో స్పెసిఫిక్గా ఏంటిది, మీరు వాటి ఎలా పికప్ చేశారు ఆ మూమెంట్స్ అన్ని? ఇట్ కమ్స్ విత్ న్యూ ఇంబైబ్డ్ ఇన్ ది బాడీ. ఇప్పుడు మీకు ఎప్పుడైతే నీకు భరతనాట్యంలో కూచిపూడి తెలుసు, మోహినాట్యం తెలుసు, లైట్ తెలుసు, జిప్సీస్ తెలుసు, ది బాడీ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్ కదా. అవును. అండ్ యూ సీ ది మోస్ట్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఇంగ్లీష్ ఫిల్మ్స్, అది లాట్ ఆఫ్ అలా కాదు. ఎ డ్రెస్ వేర్ యు ఆర్ అటైర్డ్, దానికి తగ్గట్టు స్టెప్పీస్గా ఎట్లా ఉండాలి. స్టెప్పీస్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఫ్లోటింగ్. అవును. యూ డోంట్ హ్యావ్ తామ్ తరగడితేయి అని రాదుగా, గుద్దినట్టు రాదు, ఇట్ ఫ్లైస్. అవును. అని అదే చెప్పాను నేను. అంటే పర్టికులర్ షాట్లో ఒక లెగ్తో చెంపి ఎక్కడ నేను కనపడ్డా సరే ఒక లెగ్తో నువ్వు చెయ్యి, నువ్వు రౌండ్ కొట్టు, నువ్వు చెయ్యి చేసేదాన్ని. చాలా కష్టపడేదాన్ని. అంటే వాళ్ళు స్టెప్పీస్ అంటే ఆల్ ది 24 hours దే ఆర్ ఇన్ దట్, అందుకని వాళ్ళకి ఈజీ. మనమేమో అన్ని వెరైటీస్. రెండోది గుళ్ళకి వెళ్ళినప్పుడు చెప్పులు తప్పనిసరిగా తీసేయాల్సిందే. సో అది ఆ చివరికి లైట్లు, కొట్లకి లైట్లు ఉన్నా కూడా చెప్పులు తీసేసి వెళ్ళిపోవడం. ఇది గుడి కాదా చెప్పు, ఇది షాపా అనే లెవెల్లో మనకి డిస్టింక్షన్ తెలియని ట్రెడిషనల్ అన్నమాట ఇంట్లో ఉంటుంది కదండి. తీసే ఈ చెప్పులు వెనక నుంచిరా, కాళ్ళు కడుక్కో, చేతులు కడుక్కో. ఏదైతే మనం మధ్యన వదిలేసి ఇన్ని సంవత్సరాల పాటుకు మనకు ఎప్పుడు ఉన్నదే. దిస్ ఇస్ నథింగ్ న్యూ టు హ్యావ్ వాష్ యువర్ హ్యాండ్స్, వాష్ క్లీన్లీ, క్లెన్స్ యువర్ లెగ్స్, remove the clothing, all was there right from the childhood to my knowledge. You be in convent or you go to Lovedale school, you go to OT or you go to America. ఇంటికి వస్తే వీ హ్యావ్ గాట్ అవర్ ఓన్ ట్రెడిషన్ అండి. అందులో మనకి మించిన వాళ్ళు కూడా ఉంటారంటే నేను అనుకో. గొప్ప విషయం, గొప్ప మాట. బికాస్ మెనీ పీపుల్ ఆఫ్ ది ఫారిన్ కంట్రీస్ వెన్ దే కమ్ దే వాచ్ యూ ద వే దే లైక్. ఆకుల్లో గురువుల దగ్గరికి చాలామంది జపనీస్, చైనీస్ అందరు నేను అట్లా చూస్తుంటా. మన పిల్లల్ని వేసుకొని శివుడు గారుకుంటూ అని ఏడుస్తుంటే ఇట్లా ఎత్తుకొని ఐ ఫైండ్ జపనీస్ అండ్ ది బాయ్స్ మ్యారింగ్ దెమ్ అండ్ దే కమ్ టు గురుజీ. అట్లా ఎంతమంది దే హ్యావ్ చేంజ్, మెట్లు వేసుకుంటారు, బొట్లు పెట్టుకుంటారు. సో దట్ మీన్స్ దే ఫైండ్ దిస్ ఇస్ మోర్ కంఫర్టబుల్ ఫర్ దెమ్ దెన్ దట్. కరెక్ట్ అమ్మా. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నౌ వీఆర్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్ టు ది ఎక్స్టెంట్. నేను అది వాళ్ళు ఏమంటారంటే వీ హ్యావ్ నో టైమ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ అదర్ ప్లేసెస్ వీ హ్యావ్ టు కీప్ బాబ్ హెయిర్. ఇక్కడ నుంచి బాగా ట్రెడిషనల్గా వాళ్ళ ఇళ్ళకి పని వెళ్తే ఇదేంటి ప్యాంటు చెక్కి ఇదే అమ్మ అక్కడ టైం లేదమ్మా, వాష్ చేసేందుకు మనుషులు లేరు, ఇప్పుడు వారానికి వస్తాయి, యూ హ్యావ్ టు పే లాట్ ఆఫ్. సో ఒక్కొక్క ఊళ్ళకి ఒక్కొక్క స్టేట్ ఆర్ డిఫరెంట్ కంట్రీస్ హ్యావ్ గాట్ డిఫరెంట్ వేస్ ఆఫ్ లివింగ్ విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్ బోత్ ఎకనామిక్లీ.
సో అమ్మ, మీరు మీ కెరియర్ అంతా కూడా ఫ్లరిష్ అవుతున్న టైంలో మీరు కొంతమంది టెక్నీషియన్స్తో ఎక్కువ వర్క్ చేశారు, కొంతమంది డైరెక్టర్స్తో. సో వారితో మీ అనుభవాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంటే మీకు కరెక్ట్గా యాప్ట్గా ఉండే రోల్స్ మీకు పడ్డం. That way, few films I have done, I think they have done the justice to what మీకు బాగా మీకు మనసుకు హత్తుకున్న రోల్ ఇప్పటికీ మీరు మళ్ళీ మళ్ళీ టీవీలో వచ్చినప్పుడు చూసుకోవడం, అలాంటి క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్ని మీరు ఎక్కువ ఇష్టపడి చూసుకుంటారు, ఏ భాషలో? సబ్జెక్ట్ వైజ్ సర్టన్ సీన్సే చూస్తాను నేను. సబ్జెక్ట్ వైజ్గా, ఎందుకంటే ఇట్ ఈస్ బ్యాలెన్స్ విత్ డిఫరెంట్ మెంబర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టోరీ కదా. మీకు ఒక పర్టికులర్ సీన్లోనే ఎక్కడో ఒకటి హెవీ సీన్ వస్తుంది మాట్లాడడానికి. ఆల్ త్రూ అవుట్ యూ డోంట్, యూ లివ్ అలాంగ్ ది సబ్జెక్ట్, యూ మూవ్ అలాంగ్ ది సబ్జెక్ట్, యూ ఎక్స్ప్రెస్ అలాంగ్ ది సబ్జెక్ట్, యూ సింగ్ అలాంగ్ ది అవును ది సౌండ్ దట్ ఈస్ హర్డ్, ఆర్ యూ సార్ట్ ఆఫ్ ఎంజాయ్ ది సౌండ్. అవునమ్మా. అంటే తప్పనిసరిగా ఇప్పుడు నాకెవరో చెప్పారు, పద్మిని అబ్బో ఎంత బాగా మ్యానిపులేట్ చేస్తుంది అంటే, దే హ్యావ్ అమ్టీన్ ఫిల్మ్స్, అమ్టీన్ సాంగ్స్, సో దానికి చక్కగా అనేస్తుందట. నాకు మైక్ ఆపేసి నేను పాడు అంటారు. ఎక్కడ మైకు కట్ అయిపోయి ఏదో ఆ ట్రాలీలో ఏదో అనేవాళ్ళు, పడేసేదాన్ని. కట్ షాట్ రెడీ అంటే అవైలబుల్ ఇన్ ఎనీ ఫామ్. ఏదైనా పిక్చర్లో మసూన్ గారు ఆయనంతా ఆన్ ది పాథాస్ సైడ్, హీ వాంట్స్ స్ట్రాంగ్ పాథాస్ బట్ నాట్ వెరీ హెవీ. శ్రీధర్ గారు అట్లా కాదు, డైరెక్ట్ శ్రీధర్ గారు, తర్వాత మన రాఘవేంద్రరావు గారు, తర్వాత చాలామంది డైరెక్టర్స్, విశ్వనాథ్ గారు, లైటర్. యూ హ్యావ్ ద ఎమోషన్, సటిల్గా ఉండాలి. I mean, it is within you. You do not know how to break it out, but at the same time, almost you make the audience break. అది అలాంటిది కళ్యాణ మంటపము, that's a difficult character. See, she cannot come out that I belong to the clan where I am not wanted, ostracized. దాసి అన్నది అప్పటి కూడా దేవదాసీస్ అనేది దే హ్యావ్ అ బెటర్ రెస్పెక్ట్, దే హ్యావ్ హైట్స్ ఆఫ్ రెస్పెక్ట్. అవును. తాంజూర్, ఇటుపక్క రాజమండ్రి, ఎందుకంటే ఆ వంశోద్ధారుడికి షూటింగ్లో వర్షాలు వస్తుంటే కొంచెం ఆపాల్సి వస్తుంది ఇన్ బిట్వీన్ దోసకాయలపల్లిలో. సార్ శోభన్ గారు ఎక్కడికో వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు. అప్పుడు వాళ్ళందరూ దేవదాసీస్ వాళ్ళు ఎందుకో ప్రోగ్రాం పెట్టుకుంటే నేను అడిగా ఆంజనేయుని గారికి, ప్రొడ్యూసర్ ఆంజనేయ, పాండవ వనవాసాన్ని తీశారు, ఏమండి నేను ఒకసారి చూస్తానండి, వాళ్ళు ఏం డ్యాన్స్ చేస్తారంటే, పెద్ద ఆవిడ జావళి పడుతుంది ఆవిడ, తలుపు వెనకాల నుంచి అట్లా చూస్తున్నాను నేనంటే, ఇట్ ఈస్ అన్ ఆనర్ టు సీ ది వే దే డాన్స్. ఇట్ ఈస్ నాట్ లైక్ ది వన్స్ దట్ ఎట్లా అంటే అట్లా. ఇప్పుడు టుడే యాజ్ ఆన్ డేట్ ఎనీ మూమెంట్ ఈస్ యాక్సెప్టెడ్ ప్రొవైడెడ్ యువర్ బాడీ లిసన్స్ టు యూ. అంటే ముక్కలు అయిపోవాల్సిందే. నిజంగా నేను వాళ్ళని ఐ బ్లెస్ దెమ్ అంటే గ్రేట్ ఫాలో. అంటే సస్టెనెన్స్ అంటే యూ లివ్ విత్ ది ఉరవడితో, యూ లివ్ విత్ ది ఫ్లో. రాకపోయినా కూడా నలుగురిలో కాసి తోసేయడమే, అడ్జస్ట్ చేయడమే. బికాజ్ మీ ఆడియన్స్ అక్కడ అట్లా ఉర్రూతులో ఊతున్నారు, అదే కావాలి వాళ్ళకి, అలవాటు అయిపోయింది కదా. అవును. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా నేర్చుకున్న 6 సంవత్సరాల మ్యూజిక్, 6 సంవత్సరాలు ఒకే పాటని విత్ నిమిషాలు ఇన్నగాక మొన్న పుట్టింది గమ్మకంతో నాతో పాట ఉంది, ఎలా రిసిడి పాడింది, అది బ్రేక్ చేసి వాయిస్ ఇస్తుంది శివందమ్మంలో. లతా గారు రిఫ్యూజ్ చేశారు పాడడానికి, కష్టంగా ఉందని. అంటే బిట్వీన్ ది whip of the hit, she has to take the sigh for 6-7 times and then come back to the song. Arabians ఇది అట్లా కొన్ని సాంగ్స్. తర్వాత ఇంకేదో చెప్తూ ఐ లాస్ట్ లింక్, ఏదో మూమెంట్స్ ఎంత హెవీ అయిపోయిందంటే, అప్పట్లో వీ హ్యాడ్ సిస్టమాటిక్ కరణాసు. ఐ డన్ ఒక్క సాంగ్, బట్ వెరీ కాస్ట్లీ సాంగ్, మాయా మశ్చంద్రలో. దేశ రామరాజు ట్రాన్స్ఫర్మేషన్లోకి కన్సిడర్ మీరు చేస్తే బాగుంటుంది, నాకు 50,000 ఇవ్వండి నేను చేస్తాను. ఆయన హీరో ఎప్పుడు
70sలో నేను చేయను. లేదండి భాండంలోంచి మీరు డిస్ట్రిబ్యూషన్ అంటే రాక్షసులకి దేవతలకి దేవదానకులు మీరు చేస్తే బాగుంటుంది సాంగ్, మేము మీరు తీయాలనుకుంటున్నామండి. అది నేను వాహినికి నేను ఫినిష్ చేసి అప్పుడు అయ్యప్ప సీజన్ అంటే ఐ యూస్ టు బి కంప్లీట్లీ ఉపవాసం ఉండేదాన్ని. నిష్టగా పాటిస్తారు.